సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సృజన లక్ష్మీనగర్ కాలనీలో జ్యోతి శ్రవణ్ సాయి హత్యకి గురయ్యాడు. మైసమ్మగూడలో బీటెక్ చదువుతూ హాస్టల్లో ఉంటున్న సాయి 10వ తరగతి నుంచి ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ రోజు తనని పెళ్లి చేసుకోవాలని సాయిపై ఒత్తిడి తెచ్చింది ఆ అమ్మాయి. తర్వాత ఇద్దరి ప్రేమ విషయంలో ఇంట్లో తెలియడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హాస్టల్కి వెళ్లిన అమ్మాయి బంధువులు మాట్లాడదాం రమ్మంటూ సాయిని బయటికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత సాయి గాయాలతో శవమై కనిపించాడు. సాయి బంధువులు మాత్రం అమ్మాయి కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రంజిత్ ఉన్నారు. రంజిత్, అసలు ఏం జరిగింది? సాయి హత్య వెనుక ఉన్న రీజన్ ఏంటి? అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసులు ఏ కోణాల్లో విచారిస్తున్నారు? రైట్, అంటే శ్రవణ్ సాయి అనేటువంటి వ్యక్తి దారుణ హత్య ఘటనపై మనతో మాట్లాడడానికి అమీన్పూర్ సిఐ నరేష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం అంటే సాయిని ఇంత దారుణంగా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ దర్యాప్తులు ఏం గుర్తించారు? యాక్చువల్గా వాళ్ళిద్దరూ ఈ శ్రీజ అండ్ శ్రావణ్ 10th క్లాస్ నుంచి క్లాస్మేట్స్. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ అఫేర్ ఉంది అని చెప్పి బోత్ సైడ్ ఫ్యామిలీస్ కూడా తెలుసుంట. ఈ విషయంలో ఇంతకుముందు చాలాసార్లు వాళ్ళిద్దరిని కూడా మందలించారంట. ఈ విషయం మీదనే ఆ అమ్మాయి మొన్న 9th రోజు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి పిలవడంతో అతను వచ్చాడు. ఆ క్రమంలో జరిగిన డిస్కషన్లో వాళ్ళ మదరు ఆ అమ్మాయిని తర్వాత వాళ్ళ ఇద్దరిని బ్యాట్ తీసుకొని కొట్టడంతో ఆ అమ్మాయికి మైనర్ ఇంజురీస్ అయినాయి. ఇతనికి కూడా ఇంటర్నల్ ఇంజురీస్ కావడంతో ఈరోజు ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే అక్కడ చనిపోయినాడు. ఓకే, అంటే శ్రీజ తల్లి బ్యాట్తో కొట్టిందా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా? ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళ మదరే కొట్టిందని చెప్పి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ విచారణలో ఎంక్వైరీ చేసి ఇంకెవరైనా సాయిని ఇంటికి ఏమని చెప్పి తీసుకొచ్చారు? అంటే పెళ్లి చేపిస్తామని చెప్పి తీసుకొచ్చారు? అంటే ఎవరు తీసుకురావడం అంటూ ఏం జరగలేదు. అమ్మాయి కాల్ చేస్తే తానే వచ్చాడు, తన స్కూటీ మీద వచ్చాడు. స్కూటీ కూడా మన దగ్గరే ఉంది. ఓకే, శ్రీజతో మాట్లాడారు. శ్రీజ ఇంటెన్షన్ ఏంటి? అంటే వాళ్ళ తల్లి చెప్పినట్టు చేసిందా, లేదంటే ఆయనకి ఇక్కడ ఏమైనా థ్రెట్ ఉంటుందని ముందే గమనించలేకపోయింది? అట్లా ఏం లేదు. వాళ్ళ మదర్తో మాట్లాడాలనే ఉద్దేశంతో పిలిపించే క్రమంలో జరిగిన డిస్కషన్లో వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి ఇద్దరిని కొట్టడం జరిగింది. దాంట్లో ఈవిడేమో మైనర్గా ఇంజురీస్ తోటి ఉంది, తనేమో సీరియస్లీ ఇంజూర్డ్. ఓకే, ఇంకోటి కూడా తెలుస్తుంది, అక్కడ శ్రీజ కన్సీవ్ అయింది కాబట్టి ఆమె తల్లి ఇంటికి పిలిపించి ఆయనపై దాడి చేసిందన్న విషయాలు మీ దర్యాప్తులో ఎటువంటి ఏమన్నా బయటకు వచ్చారు? ఇప్పటి వరకు అలాంటిది ఏం లేదండి. ఎంక్వైరీలో అలాంటిది ఏదైనా ఉంటే నిర్ధారించుకుంటాం. ఓకే, ఇద్దరు కలిసి ఒకే ఏరియాలో ఉంటున్నారు. సో ప్రేమ్ ఏదైతే ఇక్కడ పెళ్లి చేసుకోవాలన్నటువంటి దాంతో కూడా శ్రీజ గతంలో సాయితో మాట్లాడింది. సాయి కూడా దానికి ఒప్పుకున్నాడు. కానీ శ్రీజ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. సో ఇదే నేపథ్యంలో శ్రీజ తల్లి ఇంటికి పిలిపించిన తర్వాత అతన్ని బ్యాట్తో కొట్టడంతో కూడా తల భాగంలో బలమైనటువంటి గాయాలు కావడంతో కూడా అతన్ని స్పాట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత కూకట్పల్లి హోలిస్టిక్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత బ్రాడ్ డెత్ చెప్పడంతో కూడా ప్రస్తుతం అతని బాడీని పటాన్చేరు ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు.